ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. బీజేపీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ అక్కడ మహాయుతి కూటమి విజయం సాధించడంతో ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా కలిసేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ కూటమి నేతలను ఆయన అభినందనలు తెలుపనున్నారు. అనంతరం రాష్ట్ర సమస్యల గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయ పరిణామాలతో పాటు పలు అభివృద్ధి పనులపై కూడా బీజేపీ పెద్దలతో పవన్ చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం ఎవరెవరిని కలబోతున్నారనే విషయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. సాంబశివరావు, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగిస్తా ఉన్నారు. మొత్తంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారో అక్కడ పూర్తి స్థాయిలో కూడా బీజేపీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి తోడుగా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ ఇతర అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ అయితే అక్కడ చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తుండటంతో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి కూడా వివిధ అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ పెద్దలతో చర్చించడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిన్న ఎన్నికల్లో అందించినటువంటి సహకారం పట్ల కూడా కేంద్రం ఎంతో సుముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని భవిష్యత్తులో ఇక ముందు కూడా బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీలో ఒక కీలక పాత్ర పోషించే వ్యక్తిగా అయితే చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి కీలకంగా కూడా చర్చిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అమరావతి రాజధాని అంశం కావచ్చు, అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొంత ఏపీని డెవలప్ చేయడానికి కీలకంగా కూడా రాష్ట్రం సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ యొక్క పర్యటన అయితే కొనసాగిస్తున్నారు. ఒక పక్క శీతాకాల సమావేశాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీకి ఒక ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది కాబట్టి దానిపై కూడా ఒక చర్చ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు.